థ్యాంక్ యూ. బేసిక్గా ఓకే, స్క్రీన్ మీద నీ టాలెంట్, పెర్ఫార్మింగ్ ఎబిలిటీస్ అవన్నీ ఓ పక్కన పెడితే ది వే యు లివ్, అంటే ఎక్కడ కూడా ఎవరి చేత ఒక మాట పడకుండా, ఏ కాంట్రవర్సీలు లేకుండా అసలు ఈ లైఫ్ని ఇలా గడపడం సాధ్యం అసలు? ఎందుకు సాధ్యం కాదు అంటే, నేను ఫస్ట్ నుంచి కూడా నా పెరిగిన మెంటాలిటీ కానీ ఇది కానీ అంటే కొంచెం షై ఉంటుంది నాకు, మొహమాటం ఎక్కువ. వీటితో ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా వీటికి ఒకళ్ళని అనటం కానీ వాళ్ళ దగ్గర నుంచి అనిపించుకోవడం కానీ ఇవన్నీ ఉండదు. నా పద్ధతి ఏంటంటే నాకు షూటింగ్ తప్పితే ఏమీ తెలియదు జనరల్గా. పక్క బిజినెస్లు కూడా ఏమీ లేవు నాకు. సైడ్ బిజినెస్ చేయడం కానీ ఇది చేయడం కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఏమీ లేదు. ఓన్లీ సినిమా అంటేనే ప్రాణం నాకు. పొద్దున్నే లేగడం, సినిమా షూటింగ్ అవ్వడం, ఈవినింగ్ రావడం. ఈవినింగ్ ఉంటే ఫ్రెండ్స్ సరదాగా నేను ఎక్కడికన్నా ఖాళీ సమయాల్లో ఏం చేస్తాను, టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఓకే, టెంపుల్స్ భక్తి ఎక్కువ బాగా. టెంపుల్స్ తప్పితే ఇక ఫ్యామిలీతో ఏదన్నా మరీ చిన్నపిల్లలు మరీ ఏంటన్నా టెంపుల్స్ అంటూ ఉంటారు ఒక్కోసారి. అప్పుడు ఏం చేస్తాం, సరదాగా ఎక్కడికో మా కర్ణాటక సైడ్ హంపి సైడు అలా వెళ్ళి వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయడం. గోవా వెళ్ళడం, గోవాలో స్పెండ్ చేయడం పిల్లలతో. అట్లా కొన్ని అవుట్డోర్లు వెళ్ళడం, దుబాయ్లని అయ్యని అని. ఇంతే లైఫ్. సరదాగా నేను ఇల్లు తప్పితే ఎక్కడికి బయటికి వెళ్ళబుద్ధి అవ్వదు, వెళ్ళను జనరల్గా. బయట ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ కూర్చుంటారు, ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్తాను నేను ఒకవేళ వెళ్ళాలనుకుంటే. బయట అలవాటు లేదు, బయటికి వెళ్ళడం అలవాట్లు లేవు. ఎక్కడ ఎవరన్నా బర్త్డే పార్టీలు ఉంటే తప్పక వెళ్ళినా కొంచెంసేపు కూర్చొని మాట్లాడే విషయం చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం. అంతే, కంప్లీట్ హోమ్ బర్డ్. అంటే ఇంకో ప్రొఫెషన్ అంటే ఓకే, కానీ బట్ సినిమా ఇండస్ట్రీ అన్నది ఎప్పుడు 10 మందితో కలిసి చేసే పని, 10 మందితో కలిసి చేసే ప్రయాణం సినిమా జీవితం అంటే. అందులో కూడా ఇలా ఉండడం నీకు సాధ్యమైందంటే మాత్రం ఇప్పుడు అనేది అవసరం లేదు. జనరల్గా బిగినింగ్లో అలా అనిపించేది, ఎందుకంటే నలుగురితో కలిస్తే మనం లైమ్ లైట్లో ఉంటామేమో, మనల్ని మర్చిపోతారు లేకపోతే అనేది బిగినింగ్ డేస్లో ఎక్కువ ఉంటుంది. అది ఇది ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ 34 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసి ఇప్పుడు మనం ఇంకా ప్రూవ్ చేసుకుని మనం అందరితో కలిసి అంత సీన్ లేదు ఇప్పుడు. అదే, కానీ మొదటి నుంచి నువ్వు అలాగే ఉన్నావా? బిగినింగ్ నుంచి అంటే ఓన్లీ నా బర్త్డే పార్టీస్ మాత్రం నేను బాగా చేసుకుంటాను. బర్త్డే పార్టీల్లో ఇండస్ట్రీ పీపుల్ని పిలవడం. నాకు బయట జనాలు నాకు తెలియదు ఎక్కువ. నా ఫ్రెండ్ సర్కిల్ తప్పితే, అది కర్ణాటకలో కొంతమంది క్లాస్మేట్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళు తప్పితే, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ పీపుల్ తప్పితే బయట జనాలు ఎక్కువ నాకు తెలియదు ఎవరు. బయట జనాలతో, ఎందుకంటే నేను మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి వీళ్ళే శివాజీ రాజా ఇప్పుడు ఈ గ్యాంగ్ ఉంటారు చూడండి, మాకు వీళ్ళంతా తరుణ్, మా క్రికెట్ గ్యాంగు, వీళ్ళే ఎక్కువ. నాకు వీళ్ళతోనే ఎక్కువ ఉంటాను. ఓకే, బర్త్డే పార్టీలు ఉన్నప్పుడు ఏంటంటే అందరూ సరదాగా ఆ బర్త్డే పార్టీలు చేసుకోవడం, అలా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు కదా, అంటే నేను బయటకి వెళ్ళి కలిసే మనుషులు ఒకరో ఇద్దరు ఉంటారు అని. అవును, ఎవరో ఒకరో ఇద్దరు చెప్పగలవా? అందరికి తెలుసు. నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను, మెగాస్టార్ అంటే కలవడానికి వెళ్తాను, పార్టీలకి అని కాదు. నేను వెళ్ళే ఒక సరదాగా నాకు బోర్ కొట్టింది, ఒక 2 నెలలు అయిపోయింది అన్నయ్యని కలవలేదు. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను వస్తున్నాను ఇంటికి, చాలా రోజులు కలవాలి అని నేను ఫోన్ చేయడం, ఆయన రా అంటాం, సరదా కొంచెం కూర్చొని. అసలు నార్మల్గా అంటే ఆయన హ్యాస్ సీన్ ఏ గ్రేట్ వరల్డ్. ఒక హీరోగా అంతకన్నా పెద్ద ప్రపంచం చూడడం ఎవరికి సాధ్యం కాదు. నువ్వు ఆయన ఫుట్ స్టెప్స్లో నుంచే అలాగా వచ్చినోడు. మీ ఇద్దరు ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇండస్ట్రీకి వచ్చావు. నాకు గుర్తుంది నువ్వు ఇండస్ట్రీకి రావడం, హీరో అవడం అవన్నీ కూడా. బట్ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ మీరంటే, ఒకవేళ డివోషనల్, స్పిరిచువల్, ప్రొఫెషనల్, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే జనరల్గా సొసైటీలో కొన్ని ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంటుంది అనుకోండి, మొన్న ఇట్లా ఏదో రేవ్ పార్టీలని ఇన్సిడెంట్ ఉంటుంది కదా, నేను మరుసటి రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చుంటే అసలు వాటి గురించి మాట్లాడదు. ఈ యువతని ఎంతవరకు ఇది చేస్తుంది చాలా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వ్యక్తులుగా ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్లలు మనల్ని చూసి ఒకవేళ అటువంటి కనుక ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న సోషల్ మీడియా ఎంతవరకు ఇది ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక ఫ్యామిలీ మ్యాన్గా. ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి సరదాగా మాట్లాడుకుంటూ. ఇట్లా అభివాదం వచ్చిందని తెలిసి, లేదు మంచి పని చేసావు నువ్వు, చెప్పి మంచి పని చేసావు నువ్వు నిన్నే కదా నాకు ఫోన్ చేసావు, నువ్వు నాకు తెలుసు నీ గురించి, అది ఇది అని.
నీ గురించి అందరికీ నేను తెలుసు. ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వెళ్ళా ఊరి జస్ట్ చాలా చాలా రోజులు బట్ ఈ అకేషన్ కలిసింది. అకేషన్ వచ్చింది కాబట్టి ఆ నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అతను మళ్ళీ చూపించి అతను ఎవరు నాలాగా ఉన్నాడు ఇది అంటే చిచి నీలాగా అది ఎరిగిలేదు కదా నీది మామూలు ఈ టైప్లో ఏదో అలా డిస్కషన్ చేసుకుంటూ అదేలే. మిగతా ఏంటంటే ఇక కెరీర్ గురించి అట్లా ఏంటి రోషన్ గురించి అడగడం అట్లా 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 ఉంటుంది అంతే. అంతే. మేము గంటలు ఏం కూర్చొని వెళ్ళాము ఒక 20 నిమిషాలు చక్కగా హ్యాపీగా మాట్లాడుకుని కాఫీ దాకా వచ్చేస్తాం. కానీ ఆయన చాలా ఆశ్చర్యపోయి ఉంటారు కదా నువ్వు రేవ్ పార్టీలో శ్రీకాంత్. ఆయనకి తెలుసు కదా నా గురించి మొత్తం. అదేలే. ఆయనకి తెలియకుండా శ్రీకాంత్ ఏంటి అనేది ఒకవేళ అటువంటి ఆశలు వేసేవాడు ఉంటే ఆయన దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఈజ్ వెరీ పక్కా, హైలీ డిసిప్లిన్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ ఓరియంటేషన్, రెస్పెక్ట్, అటువంటి వాళ్ళని దగ్గర కూడా రానివ్వరు ఆయన. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పీపుల్ని కానీ ఆ టైప్ ఆఫ్ విచ్చలవిడిగా ఇచ్చేసే వాళ్ళని ఆయన దగ్గర రానివ్వడు. అవును, అది నాకు బాగా తెలుసు. అది అందుకేంటంటే ఏది వచ్చినా కూడా ఆయన ఫస్ట్ ఆయన నమ్మరు. ఏదైనా రకరకాలుగా ఏమైనా పుకార్లు, మొన్న అంతకుముందు విడాకులు అయినాయి ఇద్దరికి అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా అంతా ఫుల్ వేసేసారు కదా. వేసినప్పుడు కూడా నమ్మలేదు. శ్రీకాంత్ ఎవరో వచ్చి ఇట్లా చెప్తే దట్ ఈస్ ఇంపాసిబుల్, అవన్నీ ఫేక్ న్యూస్లు నమ్మొద్దు అని ఫస్ట్ చెప్పింది ఆయన. అవును, గుర్తుంది. కానీ నార్మల్గా మీరు సినిమా యాక్టర్స్గా, సెలబ్రిటీస్గా అంటే ప్రతి వాళ్ళల్లో మీ పేర్లు నానే ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక షాకింగ్ డెవలప్మెంట్స్, నువ్వేమో ఇక్కడున్నావు, రేవ్ పార్టీ ఎక్కడో జరిగింది, బెంగళూరులో ఎక్కడో జరిగింది, అతను ఎవరో కొంచెం లాంగ్ లో ఇట్లా ముక్కు పెట్టుకునేపాటికి నాలాగా ఉన్నాడు అని చెప్పేసి అందరూ అనుకోవడం. అలాంటి సందర్భాలని అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటావు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఫస్ట్ షాక్ అవుతాం. పేరు అనేది ఎందుకంటే వేరే అయితే పర్వాలేదు, ఇటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాయి, క్యారెక్టరైజేషన్ డ్యామేజ్ చేస్తాయి. అవును, అందరూ నమ్మకపోవచ్చు. అంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. కానీ పబ్లిక్ అనేది మొత్తం నేను ఎవరో ఏంటో తెలియదు. పబ్లిక్ అందరికీ తెలియకపోవచ్చు కదా, తెలియదు. చాలా మంది నిజమే అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఏమీ లేకుండా ఎందుకు వేస్తారు అనే పద్ధతిలో కూడా కొంతమంది ఆలోచిస్తారు. నిప్పులేంది పొగరాదు, అది రాదు ఇది రాదు ఏదో అంటారు. ఇప్పుడు విడాకులు అయ్యింది అని రాసినప్పుడు ఏముందో చెప్పు. మేము ఫ్యామిలీ ఎప్పుడు పడితే అప్పుడు బయట కనబడతానే ఉంటాం, టెంపుల్కి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, ఇవన్నీ ఉంది. అంతకుముందు యాక్సిడెంట్ అని చెప్పేసి మొత్తం ఫోటోలు పెట్టేసేసి ఇదంతా నేను అవుట్డోర్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారు. అప్పుడు అవును, చనిపోయారు, ఇట్లా ఇది యాక్సిడెంట్ అయింది. మరి అవన్నీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంచెం వీక్గా ఉంటే వాళ్ళు ఏమైపోతారు, మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటే. ఇది నేను 100%